నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నది తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని హామీ. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీకి భారీ షాక్. దశాబ్దాలుగా అడవిని నమ్ముకొని కీలక కార్యకలాపాల్లో పాల్గొంటున్న అగ్రనేత చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ పోలీసుల ముందు లొంగుబాటు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత సన్నిధిలో ప్రారంభమైన చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు. తిరుపతిలోనే 10,659 ఇళ్లు నిర్మించి అందించామన్నారు. 2.50 లక్షల గృహప్రవేశాలు జరుగుతున్నాయంటే రికార్డు అని, కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి గృహప్రవేశాలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం మరోసారి సామూహిక గృహప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టింది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహప్రవేశాలను ఘనంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సోమవారం జరిగిన సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో టిడ్కో గృహాల నిర్మాణం జరగక లబ్ధిదారులకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. ఆర్థిక లోటును సైతం అధిగమించి లబ్ధిదారులకు గృహప్రవేశం కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం జక్కంపూడిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇళ్ల నిర్మాణంలో 90% పనులను పూర్తి చేయించారన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న విచ్ఛిన్నకర పరిస్థితులను అధిగమించి కేంద్ర సహకారంతో గృహ నిర్మాణ రంగంలో పెనుమార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. 3 నియోజకవర్గాల పరిధిలోనూ ఇదే తరహాలో ఇళ్ల పంపిణీ కొనసాగుతుందన్నారు. 2019 మధ్య ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేదవాడి కళ అయినటువంటి సొంత ఇంటి కళ అయినటువంటి ఇల్లుని టిడ్కో రూపంలో షేర్ వన్ టెక్నాలజీతో మరి ఆ రోజున మొదలుపెట్టి 90% పూర్తి చేసినటువంటి పని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 5 ఏళ్ళు పేదవాడి కళని అవినీతితో ఆడుకున్నాడు. ఊర్లు నిర్మిస్తున్నామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా 7,000 కోట్ల పైచిలకు అవినీతి చేసి హిస్టారిట్ను దోచేశారు. కానీ ఎక్కడ ఒక్క ఇల్లు కట్టిన పాపాను పోలా. ఊరికి అవతల శ్మశానాల దగ్గర, చెరువుల దగ్గర ఇచ్చారు. ఇవాళ టిడ్కో ఇళ్ళు అత్యాధునిక షేర్ వన్ టెక్నాలజీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇంట్లో లోపల గ్రానైట్ ఫ్లోరింగు, టైల్స్ ఫ్లోరింగు, అత్యాధునిక సదుపాయాలతో ఆ రోజు మాటిచ్చాం. ఈరోజు అధికారంలో రాగానే 20 నెలల్లో యుద్ధ ప్రాతిపదిక మీద వర్కులన్నీ చేపట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటిని కూడా పూర్తి చేసి ఈరోజు 2 లక్షల మందికి ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా ఇవ్వటం మాకు సంతోషంగా ఉంది. లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకునే వాళ్ళు, ఎవరు మాట తప్పేవాళ్ళు చూసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇంకా చాలామందికి ఇల్లు కట్టేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేదవాడి కోసం నిరంతరం పనిచేస్తూ ఉంది. అందరికి కూడా ఇల్లు కట్టించిస్తామని కూడా తెలియజేస్తాం. ఇళ్ల విషయంలో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఆలోచించి ఏ ముఖ్యమంత్రి పేదవాళ్ళ కోసం కృషి చేస్తూ ఉన్నారో ఒక ఉదాహరణ చాలు. 2014-19లో ఈ నూతన నిర్మాణాలు చేపట్టాలని చెప్పి దానికి కావలసిన స్థలాన్ని సమీకరించుకొని, దానికి కావలసిన నిధులు కూడా సమీకరించుకుని నిర్మాణం 90% పూర్తయితే దురదృష్టం ఈలోపు ఎలక్షన్లు రావటం, ఆ ఎలక్షన్లు కూడా 6 నెలల ముందు వచ్చాయి. ఆ 2019లో ఆ సమయంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 5 సంవత్సరాలు
కేవలం 10% పన్ను కూడా పూర్తి చేయలేకపోవటమే కాకుండా ఈ ఇళ్ల మీద ఒక్కొక్క ఇంటి మీద 3,27,000 రూపాయలు లోన్ తీసుకుని ఆ లోన్ ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఇష్టానుసారం డైవర్ట్ చేసుకుని పేదవాళ్ళకి అనేకమైన కష్టాలు తీసుకొచ్చారు. ఇటు ఆ తీసుకున్న లోన్కి వచ్చే ఇంట్రెస్ట్ ఒక రకం అయితే ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అద్దెళ్లలో ఉండి అద్దె కట్టుకుని నష్టపోయింది రెండో రకం. ఆ విధంగా చూస్తే కొన్ని లక్షలను నష్టపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదవాళ్ళని. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం సంవత్సరాల కాలంలో దీన్ని మొత్తం కూడా 90% పూర్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలో మరలా విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగానే మొట్టమొదటి చేపట్టిన కార్యక్రమం అడుక్కోవారి సహకారంతో ఈ ఇళ్లని పునర్నిర్మాణం మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తి చేయడం జరుగుతోంది. పూర్తి చేసినవి చేసినట్టు గృహప్రవేశాలు చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ఈ రోజున మా నియోజకవర్గం తూర్పు నియోజకవర్గంలో 550 ఇళ్లకి 550 మంది లబ్ధిదారులకు ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వటం జరిగింది ఈ రోజున. అదేవిధంగా అన్ని 3 నియోజకవర్గాల్లో కూడా ఆ విధంగానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగేది లేకపోతే ప్రతి ఒక్కరికి ఆలోచన చేయమనేది, నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ కళ నెరవేర్చాలని చెప్పి తపనబడి ఇవాళ పూర్తి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమైపోతే నాకేంటి, ఆ ఇంటి మీద 3,27,000 నా జేబులోకి వచ్చిననే భావంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ కష్టాన్ని దోసిన జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కూడా అధిగమించి నిర్మాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ రోజున ఈ పొందిన లబ్ధిదారులందరూ కూడా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా రావాల్సిన 6,000 ఇళ్లలో 2,000 ఇళ్ళు చిల్లర ఇవాళ ఇవ్వడం జరిగింది. మిగతా 4,000 కూడా తొందరగా పూర్తి చేసి నెల కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టిన వాళ్ళ గృహప్రవేశాలు చేయాల్సిన జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత సన్నిధిలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉదయం మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మూల మంత్ర హవనంలను పూర్తి చేయగా సాయంత్రం రావణ వాహనంపై దుర్గా మల్లేశ్వర స్వామివార్లు భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత సన్నిధిలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు 2వ రోజు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉదయం మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మూల మంత్ర హవనములను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. బ్రహ్మోత్సవ వాహన సేవలో భాగంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లతో కలిసి రావణ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఉపాసన, బలిహరణ కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించనున్నారు. అనంతరం స్వామివార్లకు హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. రేపు మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారి ఆలయం వద్ద రాయబారము, ఎదుర్కోలు ఉత్సవము నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 10:30 గంటలకు ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. గుండె సంబంధిత చికిత్సల్లో దాదాపు 3 దశాబ్దాలుగా నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ వస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ మరిన్ని కీలక మైలురాళ్లను అధిగమించింది. హృదయ సంబంధ చికిత్సల్లో అత్యంత క్లిష్టమైన గుండె వైఫల్యం చెందిన రోగులకు ప్రాణరక్షకంగా భావించే కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ విత్ డిఫిబ్రిలేటర్ ప్రొసీజర్లను నగరంలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ విజయవంతంగా నిర్వహించి ఘన చరిత్రను కొనసాగిస్తోంది. గత నెలలో 2 CRD ప్రొసీజర్లను విజయవంతంగా పూర్తి చేయడం విశేషంగా నిలుస్తుందని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రఖ్యాత గుండె వైద్య నిపుణులు డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు పేర్కొన్నారు. సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని కేవలం 3 ఆసుపత్రుల్లో మాత్రమే ఈ చికిత్సలు జరుగుతున్నాయని తెలిపారు. వాటిలో 2 చికిత్సలను విజయవంతంగా తమ ఆసుపత్రిలోనే నిర్వహించడం తమ అత్యుత్తమ ప్రమాణాలకు నిదర్శనమని చెప్పారు. CRD అనేది హార్ట్ ఫెయిల్యూర్, ప్రాణాపాయమైన వెంట్రికులర్ అరిథ్మియా సమస్యలతో బాధపడుతున్న రోగులకు అత్యంత కీలకమైన చికిత్స. ఇది అవసరమైన సమయంలో డిఫిబ్రిలేటర్
షాక్ను అందిస్తూ ఆకస్మిక గుండె ఆగిపోవటాన్ని నివారిస్తుంది అని డాక్టర్ పెద్దేశ్వరరావు వివరించారు. ఇక గుండె వైఫల్యంతో బాధపడుతున్న రోగుల్లో ఎలక్ట్రిక్ వ్యవస్థను సహజ స్థితికి తీసుకువచ్చే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ పేసింగ్ విధానం కూడా అత్యాధునిక చికిత్సగా ప్రాముఖ్యత పొందుతోంది. ఈ చికిత్స ప్రస్తుతం విజయవాడ నగరంలో కేవలం 3 ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండగా వాటిలో పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ఒకటిగా నిలవడం గమనార్హం. పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో ఇప్పటి వరకు సుమారు 70 ఎల్బీబీపీ ప్రొసీజర్లు విజయవంతంగా నిర్వహించడం ఈ సెంటర్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోందని డాక్టర్ పెద్దేశ్వరరావు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి వారం 2 నుండి 3 పేస్ మేకర్ ఇంప్లాంటేషన్లు నిర్వహించడం ద్వారా నిరంతర సేవలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ సీఈఓ డాక్టర్ ఆకాష్ పల్లెం మాట్లాడుతూ అత్యాధునిక కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అతి తక్కువ ఖర్చుతో అందించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన అరుదైన చికిత్సల కోసం రోగులు మెట్రో నగరాలకు వెళ్లాల్సి వస్తుందని, అయితే ఇప్పుడు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లోనే మల్టీ స్పెషాలిటీ అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉండడంతో రోగులు ఇక్కడే సులభంగా తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు పొందగలుగుతున్నారని తెలిపారు. మల్టీ స్పెషాలిటీ వైద్య చికిత్సలు, ఆధునిక సాంకేతికతలతో కూడిన పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ అతి తక్కువ ఖర్చుతో చికిత్సలను అందిస్తూ ప్రజల మన్ననలను అందుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ నాణ్యత, అందుబాటు వాస్తవం అనే నినాదంతో ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ ఆకాష్ పల్లెం తెలియజేశారు. హార్ట్ కేర్ సెంటర్ నుంచి మేము ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను ప్రజలకి ఇన్ఫామ్ చేయడానికి ఈరోజు మీటింగు యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనకి ఒక రకమైన హార్ట్కి సంబంధించి కరెంటు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చిన డిసీజుల్ని మనం ఎలక్ట్రోఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్ అంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు అన్నీ దీనికి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా హైదరాబాదు పంపించేవాళ్ళం. సో అది మనకి విజయవాడలో అందుబాటులో లేదు. సో లాస్ట్ 1 ఇయర్లో దాన్ని మనం విజయవాడకి తెప్పించి ఇక్కడ దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. ఇంకా మనం హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే కంప్లీట్ అవుతుంది. వీటిల్లో ఫస్ట్ది ఏంటంటే ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ అండ్ క్యాథెటర్ అబ్లేషన్. సో ఇది ఎందుకు చేస్తామంటే హార్ట్ బీటింగ్ నార్మల్గా 70 ఉంటుంది. ఇది మోర్ దాన్ 200 వెళ్ళిపోయినప్పుడు లైఫ్ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఈ ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ చేసి ఎక్కడ ఈ బైపాస్ ట్రాక్స్ ఉన్నాయో చూసి వాటిని లేజర్ ద్వారా బ్లాస్ట్ చేస్తారు. దాన్నే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఇది మనం మోర్ దాన్ 100 కేసెస్ లాస్ట్ 1 ఇయర్లో చేసాం దిగ్విజయంగా. మళ్ళీ ఒక్కళ్ళకి కూడా రికరెన్స్ రాల, ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేటు. ఇది ఫస్ట్ వెరైటీ. రెండోది మామూలు పేస్ మేకర్స్ అందరూ చేస్తారు, అది రొటీన్గా జరుగుతుంది, దాని గురించి మనం మాట్లాడాల్సింది ఏం లేదు. ఇప్పుడు మనం హార్ట్ 4 గదులు ఉంటాయి. ఈ 4 గదులు కూడా హార్ట్ బీట్ అయినప్పుడు ఒకేసారి మూవ్ అవ్వాలి, సింక్రొనైజేషన్ అంటాం. అంటే సింక్రోనీతో అది ఒకేసారి అలా మూవ్ అవ్వాలని 4 గదులు కొట్టుకుంటే రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి అలా కాకుండా 4 ఒకేసారి కొట్టుకోవాలి. ఈ సింక్రోని ఎప్పుడైతే దెబ్బతింటుందో అదేంటంటే ఒకవైపు కరెంటు సరిగ్గా లేక ఒకవైపు కరెంటు మామూలుగా ఉండి ఉన్నప్పుడు ఏంటంటే కరెంటు ఉన్న చోట అది కొట్టుకుంటుంది, లేని చోట అది ఆగిపోతుంది, స్లోగా ఉంటుంది. సో ఈ డీసింక్రొనైజేషన్ని కరెక్ట్ చేసే మెథడ్ని కార్డియాక్ సింక్రొనైజేషన్ థెరపీ అంటాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఆకాష్ పల్లెం, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్. ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు కార్డియాలజీ అనేది సూపర్ స్పెషాలిటీ. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీలో దాన్ని 3-4 విభాగాలుగా విభజించి సబ్ సూపర్ స్పెషాలిటీస్ కింద కార్డియాలజీని మనం ఎక్స్టెన్సివ్గా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ట్రీట్ చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ కొరోనరీస్ అంటే రక్తనాళాల జబ్బులు ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు కరెంట్ రిలేటెడ్ అంటే గుండె కొట్టుకోవడానికి 2 పదార్థాలు ఉపయోగం ఉంటాయండి. ఒకటి ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు, రెండవది కండరం. సో ఈ రెండిటికి మనం ఇంతకుముందు థెరపీస్ ఏంటంటే గుండె ఫెయిల్ అయితే జస్ట్ మందుల మీద ఉంచి వదిలేసేవాళ్ళం. సో దానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ థెరపీస్ వచ్చినాయి. వాటినే మనం కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అంటాం. అంటే ఆ కరెంట్ని మనం మళ్ళీ తిరిగి నార్మలైజ్ చేసి ఆ మెషిన్ పెట్టి ఆ మెషిన్ ద్వారా కరెంట్ నార్మలైజ్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీని మనం ఇప్పుడు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అందిస్తున్నాం. ఇది విజయవాడలో ఓన్లీ 2-3 హాస్పిటల్స్లో మాత్రమే జరుగుతుంది. అందులో మన సెంటర్ ఉండటం చాలా గర్వకారకం మనకి.
రాబోయే శనివారం నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్స్ లీడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాస్టర్ దయానందం పిలుపునిచ్చారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ఐక్యతను చాటాలని ఆయన కోరారు. మధురానగర్లో పాస్టర్ దయానందం ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహణపై కీలక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి క్రీస్తు ప్రేమను చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. గత కొన్నేళ్లుగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ రన్ ఫర్ జీసస్ ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం 5:30 గంటలకు బెన్ సర్కిల్ వద్ద ఉన్న ఆర్సిఎం కథీడ్రల్ చర్చి నుండి ఈ భారీ ప్రదర్శన ప్రారంభం అవుతుందని తెలిపారు. అక్కడి నుండి ప్రార్థనలతో మొదలై బసిలికా సివిల్ కోర్ట్ సమీపంలో ఉన్న సిఎస్ఐ చర్చి వరకు ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని క్రైస్తవులందరి మధ్య ఉన్న సోదర భావాన్ని, ఐక్యతను ప్రతిబింబించే గొప్ప వేదిక అని ఆయన ఉద్ఘాటించారు. నగరంలోని ప్రతి డినామినేషన్కు చెందిన పాస్టర్లు, సంఘ నాయకులు మరియు విశ్వాసులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. మనమంతా ఒక్కటే అనే భావనతో దేవుని మహిమ కోసం ఈ ప్రదర్శనలో భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ నగరంలోని క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక రన్ను విజయవంతం చేయాలని పాస్టర్ దయానందం పిలుపునిచ్చారు. ఈ రోజున ఇక్కడ విజయవాడ పట్టణంలో ఉండేటువంటి క్రైస్తవ సేవకుల నాయకులందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని మధురానగర్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి సంవత్సరము కూడా రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా డినామినేషన్స్ తావు లేకుండా క్రైస్తవ సమాజాన్ని అందరినీ కూడా ఏకతాటిపై ఉంచాలి, అందరిది ఒకే గొంతుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రన్ ఫర్ జీసస్ అనేది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ కూడా ఘనంగా జరుగుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈనాటి పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. క్రైస్తవ సమాజం, సేవకులు అందరూ కూడా యునైట్గా ఉండి ఆయన మనకు అప్పగించినటువంటి పనిని ఆయన రాజ్య వ్యాప్తిలో దేవునికి మహిమకరముగా కొనసాగించడానికి ప్రతి ఒక్కరము కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా మేమందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఈ రోజున చాలామంది నాకెందుకులే వారెవరో చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో సమస్యలను ఎక్కువ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున అందరము కూడా ఐక్యతతో కలిసి ఉండేటువంటి ఉద్దేశంతోనే ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి ప్లాట్ఫామ్ అనేది వచ్చిందని కూడా మనవి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ట్రాన్స్ బిల్ 2026ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్ర ట్రాన్స్ హిజ్రా స్వాభిమాన సభ ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు తెలిపారు. ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19 మరియు 21 కింద ఉన్న ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టులో లింగ స్వీయ గుర్తింపు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిందని ప్రతిపాదిత బిల్లు ఈ సూత్రాన్ని బలహీనపరుస్తుందన్నారు. ట్రాన్స్ బిల్ 2026ను వ్యతిరేకిస్తూ ఆంధ్ర ట్రాన్స్ హిజ్రా స్వాభిమాన సభను విజయవాడలోని బాలోత్సవ భవన్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్ బిల్ 2026 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19 మరియు 21 కింద ఉన్న ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టులో లింగ స్వీయ గుర్తింపు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిందని ప్రతిపాదిత బిల్లు ఈ సూత్రాన్ని బలహీనపరుస్తుందన్నారు. ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనే నిర్వచనాన్ని కుదించడం, వాళ్ళ అనేక లింగ వైవిధ్య గుంపులు ఈ చట్టం పరిధి నుంచి బయటపడే ప్రమాదం ఉందని, సంక్షేమ పథకాల నుంచి తొలగిస్తారని, వ్యక్తిగత స్వాతంత్రానికి భంగం కలుగుతుందని, ఇప్పటికీ గుర్తింపు పొందిన వారికి చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయన్నారు. ఇది మార్చి 13వ తేదీన ఈ ట్రాన్స్జెండర్స్ అమెండ్మెంట్ బిల్ వాస్తవానికి 2019లో మొత్తం దేశవ్యాప్తంగా ట్రాన్స్జెండర్స్ చేసినటువంటి ఆందోళన ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనివార్యంగా చట్టం చేసింది. కానీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాస్తవానికి వర్ణాంతర వ్యవస్థను ఎలా సమర్థిస్తుందో స్త్రీ పురుషుల మధ్య అంతరాన్ని కూడా అలాగే సమర్థిస్తుంది, అసమానతను సమర్థిస్తుంది. ఆ క్రమంలోనే ట్రాన్స్జెండర్స్గా, థర్డ్ జెండర్గా ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని హరించేదానికి వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ మనువాద దృక్పథం నుంచి దీన్ని వ్యతిరేకించి పెట్టారు. ఈరోజు
ఎవరు ట్రాన్స్జెండరు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా స్పష్టంగా నీరజ చెప్పింది. మమ్మల్ని బట్టలిప్పదీసి రోడ్డు మీద నిలబెడుతున్నారు. వాళ్ళు ఎవరు అనేటటువంటిది పరీక్ష చేయడానికి డాక్టరు, స్క్రీనింగ్ కమిటీ, ఈ స్క్రీనింగ్ కమిటీ డాక్టర్ వేధింపులన్నింటినీ వాళ్ళు భరించాలా అనేటటువంటి పద్ధతుల్లో ఒక చట్టం చేశారు. ఈ చట్టము వాళ్ళ ప్రయోజనాలకి సంపూర్ణంగా హాని చేస్తుంది. అంతేకాదు ఈరోజు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే రక్షణ. ప్రభుత్వం నుంచి రక్షణ కావాలి, కానీ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళకి రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి లేదు. సెక్షువల్ వైలెన్స్కి గురవుతూ ఉన్నారు. అలాగే అత్యధిక శాతం భిక్షాటంలో ఉన్నారు. వాళ్ళకి సంక్షేమ చర్యలు అమలు చేస్తామని చెప్పారు, కానీ మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి ఇంతవరకు సంక్షేమ చర్యలు అమలు చేసింది లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని కీలక కార్యకలాపాల్లో పాల్గొంటున్న అగ్రనేత చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ పోలీసుల ముందు లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేష్తో పాటు మరో 7 దళ సభ్యులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేష్తో పాటు మరో 7 దళ సభ్యులు నేడు విజయవాడలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సుమారు 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న నారాయణరావుపై ప్రభుత్వం భారీగా 25 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. ఆయనతో పాటు లొంగిపోయిన కర్తం లక్ష్మి, పోడియం రాజే వంటి కీలక నేతలపై కూడా లక్షలాది రూపాయల రివార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో ఏపీ పోలీసులు మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో విశేష విజయాలు సాధించారని తెలిపారు. ఎదురు కాల్పుల్లో 3 సీసీఎం సభ్యులు సహా 18 మంది మృతి చెందగా సుమారు 50 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు భారీగా AK-47 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు మరియు 120కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున రివార్డు సొమ్ముతో పాటు తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 20,000 రూపాయలను అందజేశారు. హింసా మార్గాన్ని వీడి అందరూ జనజీవన స్రవంతిలోకి రావాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా మంది కృషి చేశారు, సొసైటీ చేశారు, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చాలా మంచి పని చేసి ఈ మన స్పెషల్ ఫోర్సెస్ గ్రేహౌండ్స్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ అందరు పనిచేసి ఈ ఒక ఎండ్కి తీసుకొచ్చాము. ఈరోజు ఇప్పుడు మన ముందు మన కాల్ ఇచ్చాము, మీరు అందరు రండి, మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మీరు సొసైటీలో ఒక భాగం అయి మంచి డెవలప్మెంట్లో మీరు పని చేయొచ్చు. సో ఆ కాల్ మేరకు ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను 1990లో మా ప్రాంతంలో అంటే ఉద్దానం ప్రాంతంలో అప్పుడు పీపుల్స్ ఫార్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1990 చివరిలో నేను మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను అనేక ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, అలాగే పార్టీ చేసినటువంటి తీర్మానాలన్నీ అనుగుణంగా పనిచేయడం అనేటువంటి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కోరాపూట్, మల్కన్గిరి, రాయగడ ప్రాంతాల్లో నేను పనిచేస్తూ రావడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. గతంలో నేను మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈరోజు చూసుకునేటప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలనేది తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని హామీ. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీకి భారీ షాక్. దశాబ్దాలుగా అడవిని నమ్ముకొని కీలక కార్యకలాపాల్లో పాల్గొంటున్న అగ్రనేత చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ పోలీసుల ముందు లొంగుబాటు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత సన్నిధిలో ప్రారంభమైన చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.